హలో అండి. ఈరోజు కర్రీ ఏంటంటే దొండకాయతో ఎగ్ పొరటు చేస్తుందండి. ఇవి దొండకాయలు నైటే కట్ చేసి పెట్టేసుకున్న హనకకి లంచ్ బాక్స్ కడదా అని, కొంచెం మార్నింగ్ అయితే లేట్ అవుతుందని నైటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కూర ఎలా చేయాలో చూపిస్తారండి. ఆయిల్ వేడైందండి, ఆనియన్స్ వేస్తున్నాం. ఒక ఆనియన్ తీసుకున్నాండి, ఇది చిల్లీ ఒకటి తీసుకున్నా, ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు దొండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసుకోవాలండి. ఇవి కూడా వేస్తున్నా. ఇవి బాగా వేగనివ్వాలండి, ఎందుకంటే నీళ్ళు ఏమి వేయం కాబట్టి ఇవి కొంచెం మగ్గే వరకు ఉంచాలండి. బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి. కొంచెం పసుపు, సాల్ట్ వేస్తుందండి. సాల్ట్ పసుపు వేసి ఇలా కలిపేసి మూత పెట్టండి, మగ్గిపోతాయి ఇవి. చూడండి, ఈ విధంగా వేగాలండి ఆయిల్లో. దీనిలో ఒక స్పూన్ కారం వేస్తుందండి, కొంచెం మసాలా పొడి. ఇందులో మసాలా పొడి కారం వేసాం కదండి, ఇది ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఎగ్స్ వేసుకుందాం. సేపు దీన్ని కదపకుండా అలాగే వదిలేయాలి, అంటే ఈ ఎగ్ది ఇలా ఆమ్లెట్ లాగా. అప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కనిపిస్తాయండి కలిపేటప్పుడు. ఈ విధంగా ఒక 5 సెకండ్స్. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఈ కూర ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి కూర ఎలా ఉందనేది.